మేము గమనించాము. మరి క్రొత్తగా మరి ఈ యొక్క ఆర్సీఎం మందిరంకి వెళ్తున్నటువంటి ప్రముఖులు, సంఘ పెద్దలు కూడా వారు కలిసి మాతో ఈ ర్యాలీలో మరి వారు పాలు పొందారు. మరి కొంతమందికి సంఘంలో చెప్పినప్పటికీ నిర్లక్ష్యము లేకపోతే ఇంకోటి ఏదన్నా ఇతర పనులు బట్టి రాలేకపోయారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి వారికి వీళ్ళు అయ్యి వారు కూడా దేవుని పనులు సహకరించేటట్లుగా ప్రభు వారికి జ్ఞానము దయచేయును గాక. అంటే రానటువంటి వారి విషయం నేను మాట్లాడుతూ ఉన్నాను. వచ్చినటువంటి వారు ఎటు తిరిగి కష్టపడి పని చేశారు, దేవుడు వారికి ఆ ఫలాన్ని ఇస్తారు. రాలేనటువంటి వారము ఒక అవకాశాన్ని ప్రభు మనకి మరలా దయచేయనట్లుగా మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ విషయాన్ని మన మనసును పెట్టుకుందాం. చక్కగా ఏదైనా కార్యక్రమంలో సంఘము నుండి జరుగుతూ ఉన్నప్పుడు నీవు కూడా పని చేయాలని గుర్తుపెట్టుకో. నీ పని నువ్వు చేసుకుంటుంటావా? ఉండవు కదా, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. దానికి వాయిదాలు నీకు వాయిదా వేస్తే నీకు కష్టం, ఆ విషయం నీకు తెలుసు. కానీ తెలిసి దేవుని పని విషయంలో మరి పొరపడుతూ నష్టంలో నీవు చూడటకు ఇష్టపడితే మరి అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆత్మీయతకు మంచిది కాదని మీకు జ్ఞాపకం. ఈ ఆరాధన లేకపోతే ఈ ఉదయం ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ ప్రాముఖ్యత చెప్తారా? ఈ ఉదయకాలము ఆరాధనకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే ఎవరికి తెలీదా? అవును, తెలుసా? తెలీదా? ఏంటి ఆ ప్రాముఖ్యత? శుక్రవారం, శుభ శుక్రవారం జరుపుకున్నాము. చక్కగా ప్రభువారు కలువరి శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేశాము. ఇప్పుడు ఈ పునరుద్ధానపు ఆరాధనను మనము కలిగి ఉంటా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభువు మృతిలో లేడు, అంటే మరణ స్థితిలో ఆయన లేడు. మరణం ఆయన ఆపలేకపోయింది. మరణమును జయించి తిరిగి లేచి సజీవుడిగా ఆయన మన మధ్య ఆత్మ రూపిగా సంచారము చేస్తున్నందుకు ఏం చేస్తున్నాం? పునరుద్ధానపు ఆరాధనగా ఈరోజు ఈస్టర్ ఆరాధన అని జరుపుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మానవాళి క్రైస్తవ సమాజంలో ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి సమయం. ఎందుకో తెలుసా? క్రిస్మస్ కన్నా ఈస్టర్ నీవు అంటే పునరుద్ధానుడైన ప్రభువుని నీ జీవితంలో కలిగి ఉండి అది గొప్ప సంతోషముగా వేడుకగా నీవు సంతోషించడం, ఇతరులకు ప్రభుని గురించి చెప్పటం అనేటువంటిది గొప్ప ఆనందదాయకమైనటువంటి అనుభవం. ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఏదన్నా అనుకోనటువంటి విధానంలో ఒక ఆశ్చర్యమైన సంగతి నీ కుటుంబంలో కానీ నీకు వ్యక్తిగతంగా ఆ అనుభవం ఎదురైతే ఏం చేస్తారు చెప్పండి? ఆశ్చర్యమైనటువంటిది, ఊహించినటువంటిది నీకు జరిగింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ కార్యము ఊహించకుండా హఠాత్తుగా జరిగింది అనుకుంటే ఏం చేస్తారండి? చాలా సంతోషిస్తాం. నీ సంతోషానికి ఏమండి అవధులు అనేటువంటిది లేదు. అది ఎవరు అమ్మా నిశ్శబ్దంగా ఉండు అంటే నువ్వు ఆ మౌన స్థితిని వహించడానికి ఏమండి అలా ఉండలేవు, అలా బిగబట్టిన స్థితిలో ఉండలేవు. ఎందుకు? నీకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆశ్చర్యమైన కార్యం అది దేవుడు చేశాడు కనుక మౌనంగా ఉండకుండా ఏం చేస్తావు? దేవుణ్ణి స్తుతిస్తావు. అలాగే ఈ రోజున క్రైస్తవ ఈ యొక్క ప్రపంచానికి ప్రభు చెప్పిన ఉదాహరణ అయిన మాట, ఆయన లేఖన నెరవేర్పులను ఆయన చేస్తూ మరణమును జయించి తిరిగి లేచి సజీవునిగా మన మధ్య ఆయన ఆత్మస్వరూపునిగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆయన మరణమును గెలిచి తిరిగి లేచి సజీవుడిగా మన మధ్య ఆయన సంచరిస్తున్న దానిని బట్టి ఈస్టర్గా ఈ పర్వదినాన్ని మనము
మరి సంతోషంగా ప్రభుని మన కృతజ్ఞత మనసుతో మనం ఆయనను స్తుతించగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి ఈస్టర్కి ఉన్నటువంటి యొక్క చక్కని ప్రాముఖ్యత. అయితే గమనించండి, యేసు ప్రభు వారు చివరిగా సిలువలో ఏ మాట పలికారు? తండ్రి నీ చేతిన ఆత్మను అప్పగిస్తున్నానన్నాడు, మరణించాడు. ఆ తర్వాత సాయంకాలం అయింది. సాయంకాలం అయిన తర్వాత ఆయనను ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమత యోసేపు అనేటువంటి యొక్క వ్యక్తి ఆ యొక్క మరి రాజ దర్బారులో కొంత మంచి పేరు కలిగి కొంత పరపతి కలిగిన వ్యక్తిగా ఉంటూ ఆ అధికారి పిలాతు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటయ్యా, యేసు ప్రభువారి యొక్క దేహాన్ని ఇస్తే మేము భద్రపరుచుకుంటాం అని ఏం చేశారంటే ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. అయితే ఆయన కొరకు ఈ యొక్క సమాధిని తొలిపించుకుని ఆ సమాధిని భద్రం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని తీసుకున్నాడు. ఆ స్థలానికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి వద్దాం. 27వ అధ్యాయం 57 నుంచి చదువుకుందాం. యేసు శిష్యునిగానున్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తమకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించి ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్ట చుట్టి తాను రాతిలో తొలిపించుకుని నా క్రొత్త సమాధిలో దాన్ని వచ్చి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి పోయెను. మగ్దలేను మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకమైనది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేసి ఆజ్ఞాపించము. వాడిని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదైండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలి వారును క్షమించాలి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రమ చేయమని వారితో చెప్పిన. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారండి, భద్రం చేశారు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి సమాధిని ఏం చేశారంటే రాజముద్ర వేసి దాన్ని మూసివేశారు. ఏ సమాధికైనా రాజముద్ర వేయబడినట్లు చరిత్రలో మనం ఎప్పుడన్నా విన్నామా? చెప్పాలి. చూడండి, నన్ను చూడండి. అవునండి, వాక్యం చదివేశాను, దయచేసి నన్ను చూడండి. చరిత్రలో ఎవరి సమాధికైనా రాజముద్ర వేయబడటం నీకు ఎప్పుడన్నా విన్నావా? లేదు. కానీ వాక్యం చెప్తా ఉంది యేసు ప్రభువారి సమాధికి మాత్రమే రాజముద్ర వేశారు. ఒక రాజముద్ర ఒక స్థలముకు కానీ ఒక గృహానికి కానీ దేనికన్నా అధికారపూర్వకముగా రాజముద్ర వేస్తే అది తీయగలిగిన అధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వ అధికారికి మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఆ అధికారులు ఆ యొక్క సమాధికి రాజముద్రను వేయగలిగి ఉన్నారు. కానీ రాజులకు రాజు అయినటువంటి దేవుని యొక్క రాజముద్రను వారు ఏం చేయలేకపోయారంటే దాన్ని సృష్టించలేకపోయారు. మానవ ప్రయత్నంగా ప్రభువును వారు భద్రము చేయాలని చూశారు. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉంటున్నదో తెలుసా? ప్రభువారు ముందుగా చెప్పండి, నేను దేవాలయంను ప్రారంభొచ్చి 3 దినాల్లో మరలా తిరిగి కడతానన్నాడు. అంటే అది ఆయన మరణ పునరుద్ధానముకు సాదృశ్యమైనటువంటి మాటను తెలియపరిచారు. కానీ గ్రహించలేనటువంటి స్థితి కలిగిన వారుగా ఉన్నారు. మరి ఇక్కడ శాస్త్రులు పరిశీలన ఏమంటున్నారు తెలుసా? అయ్యా, ఇదిగో ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే 3వ దినమున మరలా తిరిగి నేను లేపబడతాను, నేను లేస్తాను అన్నాడు. ఈ మాట ఒకవేళ మరి అది నిజమైతే ఇంత ప్రయాసపడినటువంటిది మన ప్రయాస వ్యర్థమవుతుంది అన్న తలంపు సాతానుడు వాడిలో కలుగు చేస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క మాటల్లో మనం ఇక్కడ చూస్తుంటే ప్రభు శరీరాన్ని ఏం చేశారు? ఈ యొక్క అరిమత యోసేపు అలాగే మగ్దలేను మరియ వేరొక మరియ వారు తీసుకుని ఆ యొక్క ప్రభు శరీరాన్ని చక్కగా నారబట్టలు చుట్టి
ఆ సమాధిలో ఉంచారు. సమాధిలో ఉంచినటువంటి విషయం అంతా చక్కగా మనకు జరిగించబడిన తరువాత ఈ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన, వారు అక్కడ ఉండి ఆ సమాధికి దగ్గరుండి రాజముద్ర వేశారు. రాజముద్ర వేసి కావలి వారు అక్కడ కూర్చుని కావలి కాస్తా ఉన్నారు. ఎవరు ఆ సమాధి యొద్దకు రావటానికి అవకాశము లేకుండా ఆ బందోబస్తు చేశారు. ఏమండి, ఒక అధికారి ఈ స్థలం గుండా వెళ్తూ ఉన్నాడంటే ఏం చేస్తాడు, చాలా బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. అలాగే అదే ఉదాహరణగా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని క్రీస్తు వారి యొక్క శరీరము సమాధిలో పెట్టబడినప్పుడు అంతకంటే ఎక్కువైనటువంటి సైన్యాన్ని ఆ సమాధి దగ్గర వారు ఉంచి ఉండొచ్చు. ఎలా ఉంచారు అంటే దానికి రాజముద్ర వేశారు. ఎవరికి అధికారం లేదు, అయితే ఆ సైన్యాధిపతి అయిన ఆ ముద్రను విప్పాలి, లేకపోతే ఎవరికి అధికారమో లేదు. రాజ ఆజ్ఞ ఇస్తేనే ఆ సమాధి ముద్ర తీయాలి, లేకపోతే లేదు. కానీ వారి ఆలోచన భిన్నమైనటువంటిది, దేవుని ఆలోచన భిన్నమైనటువంటిదిగా ఉంటా ఉన్నది. గమనిస్తున్నప్పుడు కావలి కాస్తున్నటువంటి వారు అలాగనే వారు కావలి కాస్తూ ఉన్నారు. మరి వారికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండొచ్చు, అంటే వారికి చాలా జాగ్రత్తలు చెప్పి ఉండొచ్చు. ఆ యొక్క మరి పిలాతు ఆయన దగ్గర ఉన్న సైన్యాధిపతి, రే మీరు నిద్రపోయినా ఆ సమాధి రాయి కదిలించబడిన ఖబర్దార్ మీ తలలు తెంచివేయబడతాయి అని వారికి ఈ విధమైనటువంటి మాట చెప్పి ఉండవచ్చు బహుశా. ఎందుకంటే ప్రభువారు ముందే చెప్పారు, అయ్యా నేను మరణించి మరలా తిరిగి లేపబడతాను. ఈ మాటను వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమంటున్నారు తెలుసా, అక్కడ కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయము ఆజ్ఞాపించిన వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై ఉండదునని ఎవరితో చెప్పారు? అయ్యా మొదటిగా ఆయన చెప్పిన మాట కంటే ఆయన లేచి ఆరోహణమైన తర్వాత ప్రజలతో సంచరిస్తున్నటువంటి ఆ క్రమం చూస్తే అయ్యో మేము ఇప్పుడే తట్టుకోలేకపోతున్నామే, మరలా ఆయన వచ్చి చేసే ఆ దేవుని పని విషయమై మాకు ఇంకా బాధ కలిగింది, అయ్యో అది చాలా భయంకరము అని అంటున్నారు. గమనించమని కోరుతూ ఉన్నా. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఖచ్చితమైనటువంటిది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సజీవమైనటువంటిది. హల్లెలూయా. చూడండి ఇప్పుడు వినండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా సజీవమైనటువంటిదే. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏమండి సజీవమైనటువంటిదే. హల్లెలూయా. ఏమండి సజీవమైనటువంటిదా కాదా, జీవం కలిగినదా కాదా? ఆయన చెప్పిన మాట ఎన్నడూ కూడా అది నిరర్ధకముగా పోలేదు. ఇక్కడ 28వ అధ్యాయము ప్రారంభంగా మనం చూస్తుంటే అక్కడ ఏం జరిగిందో అన్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అయితే ఆ రాత్రి జరిగిన సంగతి అంటే నిన్నటి రాత్రి మీరు చక్కగా తిని నిద్రపోయారని నాకు తెలుసు, కానీ మేము నిన్నటి దినాన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్పొందాం. ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేశాం. కానీ ఇక్కడ కొందరు ప్రార్థన చేసుకుని ఉండొచ్చు వ్యక్తిగతంగా, కొందరు చక్కగా ఏమైనా తిని నిద్రపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనకి వినాలి యెషయా వినాలి. ఎందుకంటే దేవుని యొక్క పని విషయాల్లో మనం అశ్రద్ధ చాలా సందర్భాల్లో కలిగి చూపిస్తూ ఉంటాం. కానీ దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క మహిమ మన జీవితాల్లో మనము చూడగలుగుతాం. అయితే గమనించండి, నేటి రాత్రి జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన సమాధికి ఏం చేశారు, రాజముద్ర వేశారు. శిలువ మీద ఉండి చక్కగా ప్రభుని తీసుకుని వచ్చి మంచి వస్త్రాలు కట్టి ఏమంటే సుగంధం తైలములు పూసి ఏం చేశారు, సమాధిలో పెట్టారు. రాజముద్ర వేశారు. చక్కగా తెల్లవారుతూ ఉంది. తెల్లవారుజామున మధ్యరాత్రి వేళ ఒక అద్భుతం జరిగింది. మధ్యరాత్రి వేళ వారు మేలుకున్నటువంటి వారు మేలుకునే ఉన్నారు, జాగ్రత్తగా కావలి కాస్తూ ఉన్నారు. కానీ అకస్మాత్తైన ఒక పెను సంఘటన ఏర్పాటు చేయబడింది, లేకపోతే పెను సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? అలా చూస్తూ ఉన్నారు, దేవదూత అక్కడ వచ్చింది, ఆ సమాధి రాయి ప్రక్కగా జరిపింది. ఆ కావలి కాస్తున్నటువంటి వారు ఆ యొక్క మహిమ దృశ్యాన్ని చూడలేక ఏమయ్యారు, వారు అక్కడే అలాగనే క్రోలపోయి మరి స్పృహ ద్రప్పి పడిపోయినటువంటి సందర్భం. అంటే ఆ మహిమను చూడలేక పడిపోయినారు. ఇప్పుడు 28వ అధ్యాయంలోనికి వద్దాం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు సమాధి చూడవచ్చుని. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునేటప్పుడు మహాభూకంపము
కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిందండి? మహాభూకంపం. ఒక క్షణము మన భూమి అలా కంపించింది అనుకుందాం. అలా కంపిస్తే ఏమైంది? చెప్పండి. నువ్వు ఉన్న స్థలం ఒకసారి అలా జస్ట్ అలా ఊగిందనుకో, ఏమైంది? చెప్పండి. జస్ట్ ఒక్కసారి అలా తిరిగి అలా వచ్చింది అనుకుందాం. ఏమండి, అర్థమవుతుందా? ఒకసారి నాకు చాలా బాధగా ఉంది, నేను తిరిగి ఇలా కాదులేని జస్ట్ ఒకసారి అలా అందనుకో, ఏమైంది? మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ వాక్యంలో చూస్తున్నప్పుడు భూమి కంపించింది అని మనకి రాయబడుతూ ఉంది. అంటే గమనించండి, భూమి కంపించింది అంటే ఆ స్థలమే కంపించిందా, లేకపోతే సర్వ భూమండలం అంతా కంపించిందా? అందరు గాఢ నిద్రలోనికి వెళ్ళారు, కావలి కాసేవారు ఉన్నారు, కానీ దేవుని వెలుగు అక్కడ ప్రకాశమానంగా విడుదల చేయబడగా మరి ఆ మహిమను చూడలేక ఏమారు? ఆ మహిమను వారు తట్టుకోలేకపోయారు. చూడాలి, వినాలి. ఆ మహిమను వారు ఆ కనులారో చూడలేకపోయారు. ఆ మహిమను చూడలేక ఉన్న స్థలంలో వారు అలాగ పడిపోయారు. అక్కడ చూస్తే దేవదూత రాయి మీద కూర్చుండి దాన్ని ప్రక్కగా జరిపినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఏంటంటే భూమి కంపించింది, భూకంపం వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న స్థలంలో ఒక్కసారి అలా భూకంపం అలా వస్తే రెక్టార్ స్కేల్ మీద 10, 12 వచ్చింది అనుకోండి, ఏమైంది? చెప్పండి. 4 దాటితేనే ప్రమాదకరమైనటువంటి స్థాయి. అదే 12, 15 వచ్చిందనుకో, మనం వింటాం వార్తల్లో, జపాన్లో భూకంపం వచ్చింది అండి, మరి చక్కగా ఉన్న బిల్డింగ్లైన 2 ముక్కలేని అని మనం వింటాం. అంటే అంత తీవ్ర స్థాయి అయినటువంటి యొక్క ప్రకంపన అక్కడ చోటు చేసుకుంది. అంత తీవ్ర స్థాయి అయిన ప్రకంపన అక్కడ కలిగినప్పుడు అక్కడున్న వారికి ఏం కలిగి ఉండాలా? భూకంపం వచ్చింది, బాగుంది అని ఉంటారా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ భూకంపం వస్తే నీ పరిస్థితి ఏంటి? నీకు అర్థం కాదు ఏందో. ఇక్కడ ఉంటావా? సందు దొరికితే ఎక్కడో పారిపోతావు. అరే ప్రాణం భయం కలిగి కాపాడుకోవాలి, నన్ను రక్షించుకోవాలని. మరి వారు అక్కడ కావలి కాస్తున్నటువంటి వారు ఇంకా వారికి ఎంత ప్రాణ భయం కలిగి ఉంటుందో ఆలోచించండి. చదివినప్పుడు ఇక్కడ వాక్యం చదువుకుంటే రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడు, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏమండి, భూకంపం కాదు, మహాభూకంపం. అయ్యో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. భూకంపం కాదు, మహాప్రంకల్పన అక్కడ జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఏమైంది? మామూలుగా నువ్వే ఉంటే నీకు ప్యాంటు షర్టు తడిసిపోయింది. అంటే మనం ఆ స్థలంలో ఉంటే ఆ మహిమ కార్యము విషయమై మనము చూస్తూ ఉంటే మనకు కొంత సమయం మనకి ఏం జరిగింది అనేటువంటిది గ్రహించడానికి సమయం పడుతుంది. ఇక వాక్యం చదువుకున్నప్పుడు ఆ దూత స్వరూపము ఎరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె నుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యొక్క స్వారూప్యం లేకపోతే దేవదూతను చూడంగానే ఏం కలిగిందంట? కావలి కాస్తున్న వారికి భయం కలిగింది. అది చూడంగానే వారు ఏం చేశారు? చచ్చిన వాళ్ళు వల్లే వారు పడిపోయినారు. ఇంకా ఏం రాయబడుతుంది చూస్తే, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుడి. చెప్పండి, భయపడుకుడి. చెప్పాలి, భయపడుకుడి. మీ ప్రక్కన వ్యక్తి చెప్పు, భయపడకుడి. చెప్పండి కొంచెం గట్టిగా, భయపడకుడి. కొంచెం గట్టిగా భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి నేను. వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులను ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచు ఉండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా యేసు
భయపడుకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఇప్పుడు చదవబడిన ఈ లేఖనములలో 2 పర్యాయం మనకు కనపడతా ఉన్నది. ఎందుకు? మొదట వారు ప్రభును చూడడానికి వచ్చినప్పుడు దూత వారితో చెప్పిన మాట భయపడుకుడి. మరలా ప్రభు ఎదుర్కొన్నప్పుడు మర్దలైన మరియ వేరొక స్త్రీతో ఏం చెప్తా ఉన్నారు? అమ్మా, మీరు భయపడవద్దు. హల్లెలూయా. ఎందుకు మన జీవితాల్లో ఉన్నటువంటి భయం విషయమై ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ జీవితంలో ఉన్నటువంటి బంధకమైనటువంటి భయము, చెరనేటువంటి భయము, శాపమైనటువంటి భయమును ఆయన కలువరి సిలువలో దాన్ని విడుదల చేసి విమోచించి మృత్యుంజయునిగా ఎలాగోనైతే శత్రువైన సాతానుడు అనగదొక్కి నీ జీవితంలో ఉన్న భయమును తొలగిపోయినట్లుగా ఆయన కార్యాన్ని చేశాడు. అది నీకు జ్ఞాపకం చేస్తూ విషయాన్ని నేను నీ జీవితానికి దయచేయడానికి మరలా నేను పునరుద్ధారణగా మీ మధ్య నేను నివసించుటకు వచ్చి ఉన్నానని ప్రభు వారికి హెచ్చరిస్తూ ఏం చేస్తున్నా? భయపడకుడి అంటున్నాడు. హల్లెలూయా. శత్రువైన సాతానుకు మీరు ఇంకా మాత్రమే భయపడవలసిన అవసరం లేదు. విజయము నీ సొంతమైనటువంటిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తారా? విజయము నా సొంతం. చెప్పాలి. విజయము నా సొంతమైంది. విజయము నా సొంతమైంది. విజయము నా సొంతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మృత్యుంజయునిగా తిరిగి లేచినప్పుడు మరణ భయాన్ని, శాప భయాన్ని, ఆ సమస్తాన్ని ఏం చేశాడు? దాన్ని కాళ్ళ కింద అణగదొక్కి మృత్యుంజయునిగానే తిరిగి లేచాడు. నా యేసు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్తారు ఈ మాట. నా యేసు సజీవుడు. నా యేసు సజీవుడు. చెప్పాలి. నా యేసు సజీవుడు. నా యేసు సజీవుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎవరి సమాధి నేటికి ఖాళీగా ఉన్నది అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే. ఎవరి సమాధానం ఖాళీగా ఉందా? అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సజీవ సమాధి అని అంటారు. కానీ వాడికి అన్ని సమకూర్చుకుని వెళ్తాడు. 10 రోజులకో 20 రోజులకో బయటకు వస్తాడు. అప్పుడు దానికి ఏం చేస్తాడు? ఆయన సజీవుడిగా మరలా వచ్చాడు అంటాడు. మరణము నొంది మరలా తిరిగి ఆయన జీవంలోనికి రావటం అది అద్భుతమైనటువంటి విషయం. కానీ మరణించకుండా సజీవుడిగాని చెప్పడం అనేటువంటిది అవాస్తవమైన సంఘటన. కానీ యేసు ప్రభువారి జీవితంలో అలాగ లేదు. యేసు ప్రభువారి జీవితం అలాగన కట్టుకథగా చెప్పబడలేదు. చరిత్ర చెప్తా ఉన్నది, లేఖన ఆధారముగా తెలియచేయబడుతూ ఉన్న విషయం ఏంటంటే యేసు సజీవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలవరి శిలువ మ్రాను మీద ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. లేఖనం నెరవేర్చబడినట్లుగా, ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆయన సమాధి చేయబడ్డాడు. మరలా తిరిగి ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతే దాని అర్థం ఏంటంటే, ఏమంటే గర్భంలో పిండం అలాగ నేల పడినటువంటి అర్థం. అది ఏమన్నా అర్థమవుతుందా? ఎవరన్నా చనిపోయినప్పుడు ఏం చేస్తారు? అలా చేయాలి, ఇలా చేయాలి, రకరకాలుగా మాట్లాడతారు. సరైన విధానంలో మరణించిన వారికి విలువ ఇస్తూ వారిని సరైన విధానంలో ఏమండి సమాధి కార్యక్రమం చేయటం వారిని విలువ ఇచ్చినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టమైన రీతిగా చేస్తే మరణించిన ఎడిదిరిగి బ్రతుకున్నప్పుడు విలువ ఇవ్వరు. చక్కగా చూసుకున్న వారిని బట్టి ప్రభుకు స్తోత్రం కలుగును గాక. కానీ ఒకవేళ విలువలేని రీతిగా తల్లిదండ్రులైన వారిని, ఇంకా ఇతరైనటువంటి వారిని మాట్లాడటకు ఇష్టపడి వారు మరణించినాక ఏదో చేయాలని అనుకుని వస్తే ప్రయోజనం ఉండదు. దేవుని బిడ్డలారా, గమనించమని కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? ఒక ఆత్మీయ సత్యమైన మాట ఏంటో తెలుసా? యేసు మృతులలో లేరు. వారు యేసు ప్రభువారి సమాధి చూడటానికి వచ్చారు. కానీ దేవదూత వారికి ఒక సత్యం చెప్పింది, మీరు మృతుల లోకంలో ఆయన వెతుకుతున్నారు, మీరు వెతకవలసింది సజీవుల లోకంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసు సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. యేసు సజీవుడు. ఆయన మరణ స్థితిలో లేడు. పునరుద్ధానుడిగా ఆయన మన మధ్య ఆత్మస్వరూపిణిగా సంచరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
వీరికి శాస్త్రులకు పరిచయులకు వన్నెలో వణుకు పుట్టింది. అయ్యా, ఆయన ఒకవేళ మరణమును గెలిచి తిరిగి లేచి మన మధ్యకు వస్తే, ఇదిగో మొదటి వంచన కన్నా కడపటి వంచన మరి భయంకరంగా ఉంటుంది. అంటే వారి మనసును శత్రువైన వారు చూడండి ఎట్లా మార్చడానికి ప్రయత్నం చేశాడో. అబద్ధమైన విషయాన్ని, వారి కను దృష్టిని వారు చూడండి ఎలాగన మూసాడో చూడండి. అంటే సత్యమైన వ్యక్తిని వారు చూడలేని రీతిగా వారి మనసు ఆలోచనలు ఏం చేయబడ్డాయండి? అవి ముసుగు వేయబడిన స్థితిగా ఉన్నాయి. చాలామంది ఆత్మీయ జీవితంలో కూడా సజీవుడైన ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇంకా ఆ మహిమ ప్రభావంని అనుభవించలేని స్థితిగా సందేహపు మనస్సు కలిగి దేవుణ్ణి సందేహిస్తూ మాట్లాడుతూ ఉంటారు. తోమా వలె నీవు ఈ దినము నుండి ఉండమాక, తోమ ఆత్మను నీవు విడిచిపెట్టుదువుగాక. ఆమెను చెప్పరే. అంటే తోమా అంటే ఎప్పుడు నీలో ఉంటాడు. తోమా అన్నయ్య ఎప్పుడు నీతోనే ఉంటాడు. అంటే నా ఉద్దేశము, ప్రతిసారి సందేహపు మనస్సు కలిగి ప్రభు కార్యాల విషయమై ఆలోచన చేస్తావే, ఆ మనస్సు దేవుడు నీకు దూరం చేయునుగాక. ఏమన్నాడయ్యా? నీవే అయితే నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతా, లేకపోతే నీవే అన్న విషయాన్ని నేను నమ్మను అని ప్రభుతో చెప్పాడు. అయ్యా, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా విశ్వసించినటువంటి వారే చెప్పాలా ధన్యులు. నీవు ఈరోజున ఈ ఉదయకాల సమయంలో వర్తమానం వింటున్న నీవు నీ జీవితంలో ప్రభు కార్యాల విషయమై ఇంకా సందేహం మనసు కలిగిన వ్యక్తిగా ఉంటే ప్రభు నీ జీవితంలో కలిగిన సందేహాలను ఆయన తొలగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వారు వెళ్ళొచ్చు ఉండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగినటువంటి సంగతులేంటి ప్రధాన యాజకులకు చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి అన్నారు. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? సత్యమైన కార్యం జరిగితే అసత్యమైనటువంటి విధానం చెప్పాలని చూస్తూ ఉన్నారు. గమనించండి, సత్యం కన్నా అసత్యమే చాలా ప్రబలంగా వెళ్ళిపోతుంది. కానీ దేవుని నామ మహిమ కొరకై జరిగిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్దామా? ఆమె. చూడండి, మొదటిగా జరిగిన కార్యం, సమాధి రాయి ప్రక్కకు దొర్లించబడింది. యేసు ప్రభువారు ఆ మరణ స్థితిలో లేకపోతే ఆ సమాధిలో లేడు. ఆయన లేపబడ్డాడు. మొదట మర్దలేని మరియ వేరొక మరియ చూశారు, ఆయన దర్శించారు. ఆయన వారితో మాట్లాడినటువంటి మాట, భయపడుకుడి. చెప్పండి, భయపడుకుడి. గట్టిగా చెప్పాలి, భయపడుకుడి. భయపడుకుడి. ఒకవేళ భయపడుతున్నామేమో ఈ ఉదయకాల సమయంలో, నా ప్రభుని జీవితంలో సహాయాన్ని చేయునుగాక. ఆమె. ఇంకొక మీకు చక్కని విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు. లూకాసు సువార్త 23వ అధ్యాయము. యేసు ప్రభువు అలాగ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా ఒక ప్రాంతము గుండా ఆయన వెళ్తూ ఉంటే ఇద్దరితో కూడా కలిసి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ వచ్చినారు. ఆ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వారు ప్రభుని గ్రహించలేనటువంటి స్థితి కలిగిన వారుగా వచ్చినారు. చూద్దాం, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా మనము ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 13వ వాక్యం నుంచి చదువుకుందాం. 13వ వాక్యం నుంచి చదువుకుందాం. ఈ ప్రయాణము లూకాసు వార్త 24 ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమెడు దూరంలో ఉన్న ఎమ్మాయి అనేటువంటి యొక్క గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండని. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెనన్న మాట చెప్తారు. యేసు వారితో కూడా నడిచెను. ఈ మాట చెప్పండి, యేసు వారితో కూడా నడిచెను. ఎవరి ఇద్దరు నడుస్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రయాణమును మనం జ్ఞాపకం చేద్దాం. వీరి ప్రయాణం చూస్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణము వారి జీవిత అర్థాన్ని విలువను మార్చినట్లుగా చూస్తాం.
ఈ ప్రయాణమును చూస్తూ ఉన్నట్లయితే వారి జీవితాల్లో వారు మాట్లాడుతున్నటువంటి యొక్క నిరుత్సాహపు మాట ఏదైతే ఉన్నదో ఆ మాట వారు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నప్పుడు యేసు వారితో కూడా ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని చేస్తా ఉన్నారు? ఇదిగో ఆ దినమందు వారిద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్నటువంటి ఎమ్మాయి అనేటువంటి ఆమెను ఒకరు సంభాషించుకుంటుంది. యేసు తాను దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు ఏం చేయబడినాయి? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నీవు యేసుతో కూడా నడుస్తూ ఇంకను ఆయన కార్యములు నువ్వు గ్రహించలేని స్థితి కలిగిన వానిగా ఉంటూ ఉన్నావేమో ఒకసారి ప్రశ్న కలిగి ఉండాలి. దేవుని కార్యములు నీ జీవితంలో జరిగించబడుతూ ఉన్నా ఇంకా నీ ఆలోచన, నీ మార్గము ఎవరి తప్పు త్రోవ అయినటువంటిదిగా ఉంటున్నదేమో. అంటే నేను అంటాను, ఇది రాంగ్ డైరెక్షన్, అంటే సరి అయిన నిర్దేశించిన మార్గము ఆలోచన కాక వ్యక్తిగతమైన ఆలోచన, అభిప్రాయం నువ్వు చేస్తున్నావేమో. దాని ఉదయకాల సమయంలో నా ప్రభు నీ ఆలోచన ప్రణాళికను దేవుడు మార్పు చేయునుగాక. హల్లెలూయా. మొదటిది గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మాట, ఈ వచనమును వారు ఆలోచించినటువంటి యొక్క మార్గము, ఆలోచన తప్పుగా కనపడుతూ ఉన్నది. రెండవది, వారి హృదయాల్లో బాధ కలిగింది. ప్రభు సజీవుడిగా ఉన్నాడు అని వారు మాట్లాడుకుంటున్నారు, కానీ వారి హృదయాల్లో ఏం కలిగింది? బాధ కలిగినటువంటి విధానం కనపడుతూ ఉంది. అంటే అండి యేసు ప్రభువుతో వారు చెప్తా ఉన్నారు, ఏమంటున్నారు? ఇద్దరు సంభాషణ చేస్తూ ఉన్నారు. ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుకొంటూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. అయ్యా ఇదిగో యేసు ప్రభువు ఇలా సిలువేశారు, మనవారే సిలువేశారు, ప్రజలు సిలువేశారు, ఆయన చనిపోయాడు, మరలా తిరిగి లేస్తానన్నాడు, చెప్పాడు, ఇలా జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అయ్యో ఇలా అవుతుందా కాదా అని వారిలో వారు అసందేహపు మనస్సు కలిగిన వారిగా అంటే ప్రభు కార్యాల విషయమే వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. నీవు కూడా వాక్యం వింటూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవునితో మంచి సమయాన్ని కలిగి ఉంటా ఉన్నావు. అయినా సందేహపు మనస్సును నీవు కలిగి ఉంటే, లేదా బాధ విచారణ కలిగిన మనస్సులో కనుక నీవు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారి హృదయం అంతా 17వ వాక్యం చూస్తూ ఉంటే, వారి హృదయము ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. మాట్లాడుకున్నారు, మంచిగా ఉంది, బాగుంది. అయితే ప్రభు వారిని అడిగారు, అయ్యా మీరు మాట్లాడుకుంటున్న విషయం ఏంటి, ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పినప్పుడు వారికి వెంటనే ప్రారంభించబడిన పరిస్థితి ఏంటంటే, వారు దుఃఖం వచ్చేసింది. వారిలో ఏం కలిగిందండి? దుఃఖం కలిగింది. వారిలో దుఃఖం కలిగింది. ఎందుకు ఆ దుఃఖం కలిగింది? మనోవిచారణ ఎందుకు కలిగింది వారికి? అయ్యా ప్రభు శిలువలో మరణించాడు, మరలా తిరిగి ఆయన లేఖ నెరవేర్చబడినట్లుగా ఆయన లేపబడతానన్నాడు. ఆయన సజీవుడిగా లేచి ఆత్మరూపిణిగా మా మధ్యకి వస్తానన్నాడు. కానీ అయ్యో ఆయన చనిపోయాడు, మాతో ఇంకా లేడు అని ఈ మాట విషయమే వారు బాధ కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నీతో మాట ఇచ్చినటువంటి వారు నీతో లేకున్నటువంటి ఆ గడియ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుందా? నీ అన్నటువంటి వారు నీతో మాట ఇచ్చి నీతో లేకుండా ఉంటే నీకేమవుతుంది చెప్పాలి? నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుందా? ఆ మాటను నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని ఏం చేస్తావు? హృదయంలో బాధ, ఆ దుఃఖము నువ్వు ఎంతగా నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలన్నా ఆ దుఃఖాన్ని ఏం చేస్తావు? ఆ దుఃఖాన్ని దిగమింగుకోలేవు. ఆ దుఃఖం ఇంకా అది బయటకు హృదయంలో నుండి అది బయటకు వెళ్ళగక్కుతూనే ఉంటుంది. ఇక్కడ వీరు చూస్తూ ఉన్నప్పుడు వారిని అడిగారు, ప్రభు వారే వారిని అడుగుతూ ఉన్నా ప్రభుని గుర్తుపట్టలేని స్థితి వారికి కలిగింది. యేసుక్రీస్తు ప్రభు మొదట ఎవరికి కనపడి మాట చెప్పారు అంటే, మగ్దలేనే మరియ, వేరొక మరియ, ఆ స్త్రీలకు చెప్పిన మాట, యేసయ్య భయపడుకురి అని చెప్పాడు. ఆమేన్. లేచినటువంటి నా ప్రభు, మరణమును జయించినటువంటి నా ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మా అక్క అన్న భయపడక, ధైర్యంగా ఉండు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పునరుద్ధానము నుండి
నేర్పించబడుతున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, విజయాన్ని నా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. రోగము మీద విజయం, సమస్యల మీద విజయం, ఆధిపత్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. శత్రువైన సాతాను బలమును ప్రభు తన కాళ్ళ కింద చితకదొక్కి నీకు విజయాన్ని నా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇక్కడ వీరి జీవితాల్లో చూస్తే వారు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్తూ ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నా యేసు ప్రభు వారితో చేర్చబడ్డారు. యేసు ప్రభు వారితో ఉన్నాడు. యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్న వ్యక్తిని వారు కనుగొనలేకపోయారు. ఇప్పుడు వారిని అడిగారు, ప్రభు అమ్మా అయ్యా ఏంటి, ఏం జరిగింది, నాతో కూడా చెప్పండి, ఏం జరిగింది, ఎందుకు మీరు అలాగున మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగింది, ఏంటి విషయం అని అన్నప్పుడు వారు చెప్తున్నారు, అయ్యా పలానా జరిగిందని. ఎలా చెప్తున్నారంటే, రెండవదిగా దుఃఖ మనస్కులైనటువంటి విధానంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నా నీ జీవితం ఒకవేళ జీవితం అంతా కూడా నిరుత్సాహ స్థితిని నీవు అనుభవిస్తూ ఉన్నావేమో. ఏమండి, సమస్తం నేను పోగొట్టుకున్నాను, నా జీవితం ఇకతో ముగింపు అయిపోయింది, నా పరిస్థితులన్నీ కూడా నేను ఎంత కష్టపడిన నా యొక్క ఎదుగు జీవితంలో పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయినాయి, ఏ అవకాశము నాకు ఇంకా లేదు అని అనుకుంటున్నావేమో. ఈ కృంగిన స్థితి కలిగిన వానిగా నీవు ఉంటున్నావేమో. అయితే నా దేవుని యొక్క పునరుద్ధాన బలం వలన నీకు ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మరొక అవకాశం నా దేవుని జీవితంలో ఉంచబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఈ అవకాశమును బట్టి నీ జీవితంలో ఏ కార్యం జరుగుతుందో తెలుసా? విశ్వాసము కలిగిన వ్యక్తిగా, ఆ విశ్వాసము దేవునిలో ఉంచిన దాన్ని బట్టి ఆ స్థితిని దేవుడు అలా ప్రకల్పించడానికి దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీవు విశ్వాసములో నీవు వెనకడుగులోనికి వెళ్ళమాక. ఈ యొక్క నిరీక్షణ విషయంలో నీవు నిరుత్సాహం చెందమాక. ప్రభు వారితో కూడా ఉన్నారు అన్న విషయాన్ని వారు మరిచిన వారిగా ఉన్నారు. మూడవ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసు వారితో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఉదయ కాలం నీ విశ్వాస అనే ధోనిలో నా ప్రభువుని నీతో ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసి నీ జీవితాన్ని ఆయన అర్థవంతముగా ముగింపు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అర్థరహితంగా నీ జీవితాన్ని దేవుడు చేయటానికి ఇష్టపడలా. అందరికీ అర్థమయ్యేటట్లుగా అందమైన విధానంలో అందరికి ప్రోత్సహించేటువంటి రీతిలో నీ ఆత్మీయ జీవితాన్ని నా ప్రభు కట్టునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఒక విశ్వాసగా నీవు ఇటు దుఃఖకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, ఇటు దుఃఖకరమైన అనుభవం గుండా నువ్వు నడిపించబడుతున్నావేమో. అయితే నా దేవుడి ఉదయకాల సమయంలో నీ మనోనేత్రములు ఆయన తెరచునుగాక. హల్లెలూయా. మూడవ విషయాన్ని చెప్తాను. మూడవ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసు వారితో ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, యేసు నాతో ఉన్నాడు. యేసు నాతో ఉన్నాడు. యేసు వారితో నడుస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారు ఎటు వెళ్తూ ఉన్నారో వారితో కలిసి ఆయన ప్రయాణం చేసి ముందుకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చదివినటువంటి లేఖనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడింది, జరిగిన ఈ సంగతులన్నీ ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. వాళ్ళు సంభాషిస్తూ ఆలోచించుతుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. ఈ ఉదయకాలం నాతో నీ ప్రభు నడుచునుగాక. ఆమె చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. విడిచిపెడతారా దేవుడు? చేయి పట్టి ఆయన నిన్ను పట్టుకుని శిఖరం మీద నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేచునట్లు నన్ను చేచునా ప్రియుడు, కన్న తల్లి చేచునట్లు నన్ను చేచునా ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అందరం కూడా ప్రభుని స్తుతిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో నడిచే దేవుడు. ఓ yes God. ఓ కన్న తల్లి చేర్చునట్లు
నన్ను చేర్చున ప్రియుడు. హృదయమంతటితో చెప్దాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పండువాడు ఎప్పుడు విడనాడడు, ఎప్పుడు చేయి విడువడు, ఎప్పుడు విడనాడడు, ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. ఎలాగ కన్న తల్లి చేర్చినట్లుగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. చేయి పట్టి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. మూడవ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన వారితో నడుస్తూ ఉన్నా వారు ఆయన ఏం చేయలేకపోయారండి? గుర్తించలేకపోయారు. ఏం చేయలేకపోయారు? చెప్పాలి. ఏం చేయలేకపోయారండి? ప్రభువు సజీవునిగా మరణమును గెలిచి తిరిగి లేచి ఆయన వారితో కూడా ప్రయాణము చేస్తూ ఉన్నారు అన్న ఈ విషయాన్ని ఏం చేయలేకపోయారండి? చెప్పాలి. ఏం చేయలేకపోయారు? వారు తెలుసుకునలేకపోయారు. ఒకవేళ నీవు కూడా ప్రభు నీతో నడుస్తూ ఉన్నాడు, నీ మధ్య ఆయన ఉంటా ఉన్నాడు, నీకు సహాయాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని నీవు మరిచిన వ్యక్తిగా నీవు ఉంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నీ స్థితిని బట్టి నీవు ఖాళీ చేయబడిన వ్యక్తిగా ఉన్నావేమో. నీ పరిస్థితిని బట్టి ఖాళీగా ఉంచబడినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. నా దేవుడు నీతో ఉంటే ఆ ఖాళీ స్థితిని బట్టి, ఆ ఖాళీగా ఉన్న నీ స్థితిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంపూర్ణంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఖాళీగా ఉన్న నీ స్థితి, ఎంప్టీనెస్, ఖాళీ, ఏమీ లేదు, నాకు ఇంకా ఏమీ లేదు అన్న నిరీక్షణ లేని స్థితి కలిగిన వ్యక్తిగా ఉంటే యేసు నీతో ప్రయాణం చేయటం వలన, ఆయనతో నీవు కలిసి నడటం వలన ఖాళీగా ఉన్న నీ స్థితిని ఆయన తన పునరుత్థాన బలము చేత సంపూర్తి చేస్తాడు. అలా నా ప్రభు మీ చేతుల్లో సంపూర్తి అయిన కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఇంకా మనం చదువుతున్నట్లయితే 27వ వాక్యాన్ని చదువుకుందాం. 24-27 చదువుకుందాం. 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తనను గురించి కూర్చిన వచ్చిన భాగములు వారికి తెలియపెను. ఏం తెలియచేశాడు? అక్కడ ఏం తెలియచేశాడు? దేవుని వాక్యమును వారికి తెలియచేశాడు. ద వర్డ్ చేంజెస్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యము సమస్త పరిస్థితుల్లో మార్పును కలుగు చేసే. చదువుకుంటా వెళ్దాము. కింద 18వ వాక్యం నుండి, వారిలో క్లెయిపా అనువాడు యెరూషలేములో బస చేయుడి, ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కరివే ఎరగవా అని ఆయన అడిగాను. అయినా అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములను శక్తి గల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగున మరణ శిక్షకు అప్పగించి సిలువ వేసిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబడబోవాడు ఆయనే అని మేము నిరీక్షించి ఉంటుమి. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కనగా వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మి మందమత్తులారా, క్రీస్తు
ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గురించి వచ్చిన భావములను వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా. ఇక్కడ చూస్తే చెప్పబడిన సంగతులు, జరిగిన సంగతులన్నీ కూడా ఈయన ఏం చేస్తున్నాడు, ప్రభుకి వివరిస్తాను. అప్పుడు వారిని వాక్యము చేత ప్రభువు బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నా దేవుని బట్టి నీవు బలపరచబడాలి. ఈ యొక్క పరిస్థితులలో ఏమండి, ఈ యొక్క సవాలు నువ్వు ఎదుర్కోవాలి అంటే అది దేని వలన సాధ్యమవుతుందంటే దేవుని వాక్యము వలన. హల్లెలూయా. దేవుని వాక్యము సందేహపు మనసు కలిగిన నీ జీవితంలో ఒక సుస్పష్టతను పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, మోకరి ప్రభుని అడుగు. ప్రభు నన్ను ఏం చేయమంటావు? నాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నీ స్వరము ద్వారా నాతో మాట్లాడు అంటే దేవుడు నిశ్చయంలో నీతో మాట్లాడతాడు. నీ స్థితి ఎలాగైనా ముందుకు వెళ్ళాలో దేవుడు నీకు నిర్ధారణ మార్గాన్ని ప్రభు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. అనేక మంది భక్తులు వారి జీవితాల్లో ఇదే చేశారు. ఇదే మాదిరి ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములో నుండి ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆయన చిత్తముకు లోబడి నీవు ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఏమండి, ఎందుకు నీవు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నావు? ఎందుకు గందరగోళ స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు అంటే నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నీకు ఒక నిర్ధారణ అయిన మనస్సు లేకపోవటం, ఖచ్చితత్వమైన నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో నువ్వు, మానసికమైన స్థితి సరిలేనందున ఖచ్చితత్వమైన మేలైన నిర్ణయంలోనికి నువ్వు రాలేకపోవటం కారణం. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం ఆ సందేహపు మనసు కలిగిన వారికి ఖచ్చితత్వమైనటువంటి యొక్క ఆ ఆలోచన కలుగజేస్తుంది. హల్లెలూయా. అట్టి రీతిగా ప్రభు మీకు ఖచ్చితత్వమైనటువంటి నిర్ణయము మనస్సు ప్రభు కలుగచేయునుగాక. హల్లెలూయా. సత్యం ఏం చేస్తుంది అంటే, ఏమంటే మనుషుల హృదయంలో కలిగి ఉన్నటువంటి యొక్క గందరగోళము నుండి అది విడిపిస్తుంది. కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా సత్యము కలిగిన మాట గందరగోళపు స్థితి కలిగిన వ్యక్తులను ఏం చేస్తుందంటే మార్పులోనికి తీసుకుని వస్తుంది. మీరు చూస్తే గందరగోళపు మనస్సులో ఉన్నారు. ఏం జరిగిందో వారికి తెలిసినప్పటికీ, ప్రభు వారితో నడుస్తున్నప్పటికీ వారి మనసులో ఏం కలిగింది, అయ్యో ప్రభు వారు చనిపోయారు, మరలా తిరిగి లేచారు, కానీ ఆయన అక్కడ లేడు అని ఈ మనస్సు కలిగి వారు దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నారు. ఇక క్లారిటీ లేదు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నిశ్చితత్వం లేకపోతే ఖచ్చితత్వమైనటువంటి ఆత్మీయ ప్రయాణం లేని వ్యక్తిగా ఉన్నామేమో. విశ్వాస స్థితి ఉన్నది, విశ్వాసులని చెప్తూ దేవుని వాక్యం నమ్మలేని స్థితి కలిగిన వ్యక్తిగా ఉంటున్నామేమో. ఈ ఉదయకాలం నా ప్రభు నీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. సత్యము వారి యొద్దకు తీసుకుని రాబడింది. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారిని మొదట ఎవరు ఎదుర్కొన్నారు? ఇద్దరు స్త్రీలు. వారు ఎదుర్కొన్న వారికి చెప్పిన మాట, ప్రభు లేడు, మరణములో లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మరణ స్థితిలో లేడు, సమాధిలో లేడు. కావలి కాస్తున్నారు, కావలి కాసే వారి ప్రయాస వ్యర్థమైంది. ఇంకొక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తారు. యెహోవా పట్టణము కాపాడి దాన్ని కాపాడేవాడు ప్రయాస కలిగి ఎంత కష్టపడుతున్నా అది వ్యర్థమే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ సోచిత్తముగా ఎంత కష్టపడుతున్నా దేవుని సహాయం లేకుండా అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈ ఉదయకాలం నా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఇక్కడ దేవుని వాక్యము సత్యము వారి దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు వారి హృదయాల్లో ఉన్నటువంటి ఏమండి కన్ఫ్యూషన్, ఆ గందరగోళాన్ని దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, సమస్తము పోగొట్టుకున్న మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు ఆలోచిస్తూ కృంగిన పరిస్థితి కలిగి బాధపడుతున్నావేమో. నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏంటో తెలుసా? దేవుని వాక్యం ముందుకు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏమండి, నాకంతా అయిపోయింది, నేను ఇంకా చచ్చిపోతే నాకు ఉన్నటువంటి చివరి ప్రయత్నం పని అని అనుకుంటున్నావేమో. అయితే నేను ఒక ప్రయత్నం చేయమని మీకు తెలియచేస్తాను. అదేంటంటే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని పాదాల యొద్దకు వెళ్ళు, దేవుని వాక్యం చదువు. ఆయన నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నీతో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు, నీతో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. వీరు ఈ యొక్క స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత వారు దర్శించబడిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా చూస్తూ ఉన్నప్పుడు అలాగే 32వ వాక్యం చదువుకుందా. వారి హృదయాలు మందించబడినాయి.
32వ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు 32వ వాక్యం చదువుకుందాం. అప్పుడు వారు ఆయన త్రోవలో ఆయనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించినప్పుడు మన హృదయములు మన హృదయం మనలో మండించుట లేదా అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. దీని వెనుక ఉన్నటువంటి కొన్ని కారణాలు పైన వాక్యాలు మనం చదువుకుందాం. 28వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంతలో తాము వెళ్ళిచిన గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దుగ్రూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చునేటప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనము మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రభువే సజీవునిగా వారితో ప్రయాణం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ అప్పటికి వారికి గ్రహింపు లేదు. ఒక ఉదాహరణ ప్రభు వారి మధ్య చేశారు. ఏం చేశారు? ఒక రొట్టెను తీసుకుని దాన్ని విరిచినప్పుడు అప్పటి వరకు వారి కనుదృష్టికి మరుగు చేయబడినటువంటి ఆ యొక్క మహిమ ఎప్పుడైతే ప్రభు శరీరము స్తుతి చెల్లించబడి విరవబడినదో ఆ స్తుతి వెనుక ఉన్న ఆ దైవ ప్రభావపు శక్తిని బట్టి వారి కళ్ళకు ఉన్నటువంటి ముసుగు ఏమైంది? అది తొలగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీవు ప్రభు యొక్క సంస్కార ఆరాధనలో పాలు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఈ వారం కాకపోతే వేరే వారం చూద్దాంలే, వచ్చే నెల చూద్దాంలే అని అనుకోమాక. ఈ మాట, ఈ ఆలోచన దయతో మీరు కలిగి ఉంటే ప్రభు సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉండాలి. ఈ ఆలోచన నుండి మీరు బయటికి రావాలి. వీరి సందర్భాన్ని చూస్తే ఎప్పుడైతే యేసు ప్రభువుకు రెట్టను పట్టుకుని స్తుతులు చెల్లించి విరిచారో అప్పుడు వారు మనోనేత్రముకున్నటువంటి ఆ యొక్క ముసుగు తొలగిపోయింది. అంటే వారికి ఏమి కలిగింది? వెలుగు కలిగింది. వారు ఆయన ముఖాన్ని వారు చూడగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వారు మాట్లాడుకుంటున్నారు వారితో మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయంలో ఏం కలిగిందో తెలుసా? మన హృదయాలు రగిలించబడ్డాయి. మనలో ఒక ఆశ కలిగింది. మనము దేవుని పని చేయాలన్నటువంటి ఆ తృష్ణ మనలో కలిగింది కదా అని ఒకరితో వారు మాట్లాడుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకొక చక్కని ప్రాముఖ్యమైన విషయం అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే వారు నేత్రములు తెరవబడినాయి. ఆమె ఏమన్నా శత్రువైనటువంటి సాతానుడు సత్యమును ఎరగక నీ ఆలోచన తలంపు హృదయంలో వాడు మూయబడిన స్థితి కలిగినటువంటిదిగా పెట్టి ఉన్నాడేమో. ఈ ఉదయ కాలము సజీవుడు సత్య స్వరూపైనటువంటి నా ప్రభు, ఆత్మస్వరూపైనటువంటి నా ప్రభు నీ మనోనేత్రములు ఆయన వెలిగించును గాక. హల్లెలూయా. మొదట ఎవరికి కనపడ్డాడు? 2 స్త్రీలకు కనపడ్డారు. ఆ తర్వాత ప్రభు ప్రయాణం చేస్తూ ఎమై అనేటువంటి గ్రామంకు వెళ్తున్నటువంటి వారితో ఆయన ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనారు. అనేక సందర్భాలుగా ప్రభు తాను కనపరుచుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, వర్తమానం వింటున్నటువంటి నీవు నీ జీవితాల్లో ఒక తీర్మానం ఈ ఉదయకాల సమయంలో నీవు కలిగి ఉందుగాక. హల్లెలూయా. చూడండి, వారు ఏదో వెళ్తున్నామని ఒక నిర్దిష్టత లేని మార్గంలో వెళ్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఒక రొట్టెను తీసుకుని తన శరీరముకు సాదృశ్యమైనటువంటి ఒక కార్యాన్ని జరిగించినాడో అప్పుడు వారు మనోనేత్రాలు తెరవబడినాయి. అప్పుడు వారిలో ఒక నిర్ణయం కలిగింది. ఏంటో తెలుసా? ఆ నిరుత్సాహం నుండి వారు సాక్షులుగా సర్వలోకానికి వారు వెళ్ళటానికి దేవుడు వారికి సహాయాన్ని చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని మీకు చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. 33వ వాక్యం చదువుకుందాం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడా వచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనునకు కనపడినని చెప్పుచుండి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన మాకు తమకెలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. అంటే
వారి జీవితంలో కలిగిన ఈ సంఘటన ఆయన శిష్యులైన వారికి, సమాజంలో ఉన్నటువంటి వారికి సాక్ష్యాన్ని వారు చెప్పగలిగినారు. హల్లెలూయా. ఈ రోజున నీవు నీ జీవితంలో ఒక తీర్మానం కలిగి ఉండవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ప్రభు నీ కొరకు చేసినటువంటి ఆ త్యాగ కార్యము విషయమై నువ్వు సర్వలోకానికి సాక్షిగా మార్చబడినట్లుగా, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో వారు కలిగినటువంటి ఆ యొక్క బంధకముల విషయమై ప్రభు ఎలాగున త్యాగ కార్యములు జరిగించి మరణము జయించి తిరిగి లేచాడో, ఈ సత్య సువార్తను నీవు సాక్షిగా ఇతరులకు చెప్పవలసినటువంటి గడియ ఇదే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటా ఉన్నదేమో, నీ జీవితంలో ఏమైనా సరైన నిర్ణయం తీసుకోలేని స్థితి కలిగిన వ్యక్తిగా ఉంటున్నావేమో, ఈ ఉదయకాలం నా ప్రభు నీకు సహాయం చేయనుగాక. తన వాక్యం చేత నీ జీవితంలో ఒక సత్యమైన ప్రయోజనమైన నిర్ణయం తీసుకోవటానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆ ఎమ్మాయి గ్రామంలోకి వారు వెళ్తున్నటువంటి వారితో ప్రభు నడుస్తూ వచ్చారు, కానీ వారు తెలుసుకోలేకపోయారు. నీవు ప్రభుతో నడుస్తున్న భ్రమలో ఉండి ఇంకా లోకములో చేస్తే కార్యాలన్నీ నువ్వు చేస్తున్నావేమో, ఇంకా పాపపు స్థితి మారనటువంటిదిగా, ఎవరిని కదిలించి నీ గురించి అడిగినా ఆమె అయ్యో బాగానేటువంటి ఆమె స్థితి ఏమి సరిగా లేదు అని చెప్తున్నారేమో, అయ్యో ఆ బ్రదరా, అయ్యో ఆయన జీవితం సరిగా లేదండి ఆయన సాక్ష్యం పోగొట్టుకున్నాడని చెప్తున్నారేమో. అయ్యో ఈ రోజున ఆ జీవితానికి స్వస్తి చెప్పు. ఈ రోజున ఆ పరిస్థితికి నువ్వు స్వస్తి చెప్పే. ఈ రోజున ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని కలవరి శిలలో పెట్టి తన రక్తం ద్వారా నీకు విమోచనిచ్చి నిన్ను ఆయనతో కూడా ఉండాలి అని ఆశించిన దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా నువ్వు అప్పగించగలిగినట్లయితే నా దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. విరవబడిన రొట్టె, ఆయన శరీరము విరవబడింది. ఎప్పుడైతే ఆయన శరీరము విరవబడిందో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శరీరాన్ని విడిచారో, అప్పుడు వారి నేత్రములు తెరవబడినాయి. ప్రభు శరీరం నీ ఉన్న స్థితిలో, నీవు విరగొట్టబడిన స్థితిలో ఆయన జీవ ఆహారం నీకు ఇచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. నీ స్థితిని ఆయన మారుస్తాడు, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. అట్టి కృపా సహాయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమె తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ పునరుద్ధానమును మేము జ్ఞాపకం చేసుకునటానికి నాయన నాన్న సహాయం చేసినందుకు స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. నా కొరకు నీవు మరణించావు, నా కొరకు నీవు తిరిగి సజీవునిగా లేచావు. నా స్థితిని నువ్వు మార్చడానికి నువ్వు ఎంతోగానో ప్రయాసపడినావు. ప్రార్థిస్తావు. ఒక క్షణం సమయం తీసుకో. ఒక క్షణం సమయం తీసుకో. ఒక సమయం తీసుకుని దేవుని అడుగు. ఒక క్షణం సమయం తీసుకుని దేవుని అడుగు. ఒక క్షణం సమయం తీసుకుని దేవుని అడుగు. ఇంకా నీవు సరైన నిర్ణయం తీసుకోలేని స్థితి నీవు కలిగి ఉంటున్నావేమో, ఆ స్థితి అంతటా నా దేవుడి ఉదయకాల వాక్యం చేత, ఆయన పునరుద్ధాన బలము చేత నీ జీవితంలో కార్యాన్ని చేయనట్లుగా ప్రార్థిస్తావా? దయతో అందరము కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి రెండు చేతులు దేవుని వైపు ఎత్తి ఒక క్షణం అందరము కూడా ప్రభుకు ప్రార్థిస్తాం. హల్లెలూయా. రిబాషందర బలరబాషిక బరుసితే లేఖా బరబరబషమంది రేరేరేలియర బసియర బలరమంద రేఖా మసతే రేలేలేయర